CBI 69 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మే 13న 2024లో సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఏపీఎంఆర్పీఎస్ ప్రత్యేకంగా మద్దతు తెలుపుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మన జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాలు మినహాయించి ప్రత్యేకంగా ఉన్నత సామాజిక వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు గతంలో పనిచేసిన వాళ్లకు ఎంఆర్పీఎస్ మద్దతు తెలపడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గం వాటి ఉపకులాలందరూ కూడా మన మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన డిమాండ్లు సాధించుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పనేసి ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండి వీరయ్య మాదిగ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఎంఆర్పీఎస్ పరంగా అన్ని పార్టీల ముందు ఉంచాము. అయితే మా డిమాండ్లు ఒప్పుకోవడానికి చాలా వరకు కొంత జంకుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సమాజానికి మేలు జరిగేటువంటి డిమాండ్లు మాత్రం మా దగ్గర ఉన్నాయి. వ్యవసాయ కూలీలకు కొత్త చట్టం కావాలని, రైతులిచ్చే కూలి గిట్టుబాటు కాక వలసలు పోతున్నారు. అందుకోసం ప్రభుత్వం కూడా నెలకింత గౌరవేతనం ఇవ్వాలని చెప్పనేసి ఒక డిమాండ్ పెట్టాం. గర్భిణీ స్త్రీలు బాలింతల పోషణ పథకం 6 మాసాలు గర్భిణీ స్త్రీ, 6 నెలలు బాలింతకు ఈ 12 మాసాలకు సంబంధించినటువంటి ఒక పథకం అనేటువంటిది రాబోయే ప్రభుత్వంతో సాధించుకొని మహిళల పోషణ కోసం కనీసం ఒక 5,000 రూపాయలు నెలసరి ఇచ్చేట విధంగా మేము పోరాటం చేయబోతాం. దాంతోపాటు పేద కుటుంబాల్లో జన్మించేటువంటి యొక్క బాలికల సంరక్షణ కోసము కన్నతల్లి పథకం ప్రవేశపెట్టమని గత 2-3 ఏళ్ళుగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ పథకాన్ని నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధించుకునే ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాను. వాళ్ళకు కనీసం 1,00,000 రూపాయల నుంచి 1,50,000 ఒక డిపాజిట్ చేస్తే మరి 18 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి కుటుంబంలో అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తామంటున్నారు. అయితే మేము కూడా కార్పొరేట్ కళాశాల స్కూళ్ళలో ప్రతి ఇంట్లో 2 పిల్లలు మాత్రమే చదివించేదానికి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దాంతోపాటు ఇన్సూరెన్స్ అనేటువంటిది కనీసం 25 లక్షల ఇన్సూరెన్స్ బాధ్యత ఆ కుటుంబంలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా కూడా ఆ కార్డులో ఆ ఇన్సూరెన్స్ అనేది ఒక 25 lakhs ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేటువంటి అవసరత ఉంది అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని కూడా భవిష్యత్తు ఉద్యమం చేయాల్సి వస్తుంది. అట్లాగనే ఇంకా అనేక పథకాలు ప్రజలకు మేలు జరిగేటువంటి యొక్క కార్యక్రమం విద్యుత్ ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఉంది. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా అసలు తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలందరూ కూడా ఇది 200 యూనిట్ల నుంచి మరి 400కు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం 300 యూనిట్లు తగ్గకుండా కూడా ఇస్తే కార్డులు నిలబడిపోతాయి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు వర్తిస్తాయి. దాంతోపాటు ఎక్కడైనా వాళ్ళకు నిజంగా ఆ పథకం ద్వారా వచ్చేటువంటి ఏది కూడా లబ్ధి కూడా పోకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా విద్యుత్ పైన ఆధారపడింది. ఒక రేషన్ కార్డు నిలబడాలన్నా, సంక్షేమ పథకాలు వాళ్ళకు వర్తింపజేయాలన్నా వీటంతా కూడా దీనిపైన కరెంటు మీదనే ఆధారపడింది అని చెప్పిన విషయం మీద నేను అది 200 యూనిట్ల నుంచి ఇంకా అదనంగా పెంచాలని చెప్పి డిమాండ్ చేశాను. అయితే దాంట్లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ వర్తిస్తూ ఉంది. ఇంకా బీసీలు మైనార్టీ వాళ్ళకు కూడా ఇది అని చెప్పని కూడా నేను డిమాండ్ చేస్తాను. కాబట్టి పలు డిమాండ్ల సాధన కోసమే వర్గీకరణతో పాటు ఈ డిమాండ్లన్నీ కూడా సాధించుకుందాం భవిష్యత్తులో అని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్డీఏ మరి ప్రభుత్వం కేంద్రంలో 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉండి షెడ్యూల్ కులాల వర్గీకరణకు మేము 100 రోజులనే బిల్లు చేస్తామని చెప్పని మాట ఇచ్చినటువంటి యొక్క బీజేపీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇంకా మాదిగలను మోసం చేయాలని చెప్పనేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
దానికి ఒక నాయకుడు మద్దతు ఇచ్చి తిరగడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ మీరు మద్దతు ఇచ్చేటప్పుడు ప్రజల యొక్క బాధక సాధకాలు చూడాలి, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. 10 సంవత్సరాల కాలం మనల్ని మోసం చేసినటువంటి బీజేపీకి మళ్ళీ ఓటు ఎందుకు వేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకెంతకాలం మనల్ని మోసం చేయాలి? అలనాడు కాంగ్రెస్ 9 సంవత్సరాలు, బీజేపీ 10 సంవత్సరాలు. ఇంకా మీరు వాళ్ళని నమ్ముకొని ఉంటే మీకు వర్గీకరణ చేసి పెడతారని అడుగుతున్నా. కాబట్టి వర్గీకరణ సాధించుకోవడానికి బలమైన ఉద్యమ శక్తి కావాలి తప్ప తాకట్టు పెట్టుకుంటే రాదని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈ నంద్యాల జిల్లాలో ఒక 3 లేక 4 వ్యక్తులకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే అభ్యర్థులైనటువంటి వాళ్లకు ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, చక్రపాణి రెడ్డి గారికి, కాడసాని రామిరెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఏపీఎంఆర్పీ స్పష్టంగా తెలియజేస్తుంది. మా ప్రజలు ఖచ్చితంగా వారికి సహకరించాలి. భవిష్యత్తులో మన యొక్క డిమాండ్ సాధించుకోవడానికి వాళ్ళ మీద బలమైన ఉద్యమ ఒత్తిడి కూడా పెంచబోతామనే విషయం గుర్తు చేస్తాము. 29 శాసనసభ్యులు స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అది చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం, ఈ 4 పార్లమెంటు స్థానాలు. ఈ 4 పార్లమెంటు స్థానాల్లో గాను బాపట్లలో 2 పార్టీలు మాదిగలకు ఇచ్చారు. మిగిలిన 3 చోట్ల మాల వర్గాలకే ఆ యొక్క సీట్లు కేటాయించడం జరిగింది. అయితే 29 శాసనసభలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 మాదిగలకు ఇచ్చింది. టీడీపీ 15 స్థానాలలో మాలలో మాదిగలకు టీడీపీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ 15 మంది అభ్యర్థులను, ఇక్కడ 10 మంది అభ్యర్థులను వాళ్ళను చట్టసభలకు పంపించాలా అనేటువంటిది ఏపీఎంఆర్పీఎస్ ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో నేను నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్న క్రమంలో కొందరు నాకు అభిమానంగా ఉండేటువంటి వాళ్ళు, నేను ఏదైనా అడిగితే చేసే వ్యక్తులు రాష్ట్రంలో ఉన్న చోట నేను వాళ్ళకు నా జాతి ప్రజలను కొద్దిగా సహకరించమని చెప్పడంలో భాగంగా నిర్ణయం తీసుకున్నాను. నేనైతే ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరు అధికారంలోకి వచ్చినా నా పోరాటం అయితే తప్పదు. కాబట్టి ప్రజల మేలు కోసం మాత్రమే నేను నిర్ణయం తీసుకుంటానని మీడియా ముందు ఈ విషయాన్ని తెలియజేస్తాను. గ్రామంలో ఉన్నటువంటి మాదిగ సమాజం గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అనేక అంశాలు మాదిగ కమ్యూనిటీ వాళ్ళ కోసం కొత్త రకంగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా చర్మ డప్పు కళాకారులకు పెన్షన్లు సాధించాం. దాంతోపాటు ఒంటరి మహిళా పెన్షన్ అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమలు అవుతుంది. అది కూడా ఏపీఎంఆర్పీఎస్ సాధించిన ఘనతని చెప్పి వీటిని మరింత రెట్టింపు చేసే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ వాళ్ళ పలానాలకు ఇది రాలేదు అనకుండా అన్ని రకాల మేలు జరిగేటువంటి ఉద్దేశంతో కొందరికి మేము కొన్ని అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరున్నా కూడా మా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం యుద్ధం ప్రకటిస్తాం. అధినేత యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మరి మళ్ళా ఆహ్వానించబోతున్నారు. 5వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమని తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎంఆర్పీఎస్తో పాటు టీఎంఆర్పీఎస్ ఆయా రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన సంఘాలందరినీ కూడా వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేసి కాంగ్రెస్కు అండగా నిలబడండి. కాంగ్రెస్ను గెలిపించుకుంటేనే రేపటి కాలంలో అయినా కానీ వర్గీకరణ సాధించుకోవచ్చు. మరి 10 సంవత్సరాల కాలంలో చేయలేదని చెప్పని ఈ విషయాన్ని కూడా అక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా నా పర్యటన ఉంటుందని చెప్పని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.